పెద్ద చదువులు చదవలేదు, కానీ పెద్దగా ఆలోచించారు. పీయూసీ వరకే చదువుకున్నారు, కానీ పరిశ్రమల విషయంలో మాత్రం భారీ అడుగులు వేశారు. ఒక రంగంలో అడుగుపెట్టి అక్కడే స్థిరపడలేదు. ఎరువుల నుంచి స్టీల్ వరకు, పొగాకు నుంచి అమినో యాసిడ్స్ వరకు, చివరికి ఆక్వా రంగంలో ఒక పెద్ద సంస్థకు పునాది వేశారు. అంతేకాదు, ఆయన వేసిన పునాదులపై ఆయన కుమారుడు వ్యాపారాన్ని మరింత విస్తరించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. ఇంతకీ ఎవరా పారిశ్రామికవేత్త? అంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారు? ఆయనే అల్లూరి వెంకటేశ్వరరావు. ఒక మనిషి జీవితంలో చదువు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చదువుతో పాటు అవకాశాలను గుర్తించే దృష్టి, కొత్తది నేర్చుకునే తపన, రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు అని వెంకటేశ్వరరావు జీవితం చెబుతోంది. 1933లో పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేటలో బాపినీడు, సూర్యకాంతం దంపతులకు జన్మించారు వెంకటేశ్వరరావు. వీరిది ఓ జమీందారీ కుటుంబం. ఏలూరు కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. పెద్ద చదువులు చదవకపోయినా జీవితంలో పెద్దగా ఎదగాలనే తపన మాత్రం ఆయనలో బలంగా ఉండేది. కుటుంబ నేపథ్యంపై ఆధారపడకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచనతో ముందుకు సాగారు. ఆయన వ్యాపార ప్రస్థానం మొదట సివిల్ కాంట్రాక్టర్ గా ప్రారంభమైంది. కానీ కాంట్రాక్టింగ్ నే జీవితాంతం కొనసాగించాలనుకోలేదు. వ్యాపార రంగంలో మరిన్ని అవకాశాలను వెతకటం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆయన జీవితంలో ఒక పరిచయం కీలకంగా మారింది. వెంకటేశ్వరరావు తండ్రి బాపినీడుకు సన్నిహితుడైన వెలగపూడి రామకృష్ణ వెంకటేశ్వరరావులో ఉన్న చురుకుదనం, వ్యాపార దృష్టిని గమనించారు. కోస్తా ప్రాంతంలో ఎరువుల పరిశ్రమకు మంచి భవిష్యత్తుందని సూచించారు. ఆ పెద్దాయనిచ్చిన సలహాను వెంకటేశ్వరరావు అవకాశంగా మార్చుకున్నారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి ప్రాంతంలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ కు శ్రీకారం చుట్టారు. ఇదే ఆయన పారిశ్రామిక ప్రయాణంలో కీలకమైన అడుగుగా మారింది. వెంకటేశ్వరరావు ఒకే వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకున్న పారిశ్రామికవేత్త కాదు. కొత్త రంగం కనిపిస్తే అక్కడ అవకాశాన్ని వెతికేవారు. అవసరమైతే కొత్త పరిశ్రమను ప్రారంభించేవారు. అలా ఆయన స్టీల్ రంగంలోకి అడుగుపెట్టారు. స్టీల్ రీ రోలింగ్ పరిశ్రమను స్థాపించారు. ఆ తర్వాత పొగాకు వ్యాపారంలోకి వెళ్లారు. విజయదుర్గ కాటన్ పేరుతో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ కంపెనీని ఏర్పాటు చేశారు. జిన్నింగ్, ప్రాసెసింగ్ రంగాల్లోనూ కార్యకలాపాలను విస్తరించారు. అంటే ఒకవైపు ఎరువులు, మరోవైపు స్టీల్, ఇంకోవైపు పొగాకు ప్రాసెసింగ్. ఇలా వివిధ రంగాల వైపు ఆయన అడుగులు పడ్డాయి. ఎక్కడ అడుగు పెట్టినా సక్సెస్ కూడా ఆయన వెంటే నడిచింది. అయినా ఆయన ఆలోచన మాత్రం అక్కడితో ఆగలేదు. తిరుపతిలో అమినో యాసిడ్స్ తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు అల్లూరి వెంకటేశ్వరరావు. శ్రీనివాస సిస్టైన్ సంస్థ ద్వారా ఈ రంగంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇది సాధారణమైన వ్యాపార విస్తరణ కాదు. అప్పట్లో కొత్తగా ఉన్న రంగాల్లోకి వెళ్లి పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే ఆయన దూరదృష్టికి ఇది మరో ఉదాహరణ. వెంకటేశ్వరరావు వ్యాపారం చేయలేదు, అవకాశాలను వెతుక్కున్నారు. ఎక్కడ భవిష్యత్ ఉంటుందా అని ఆ రోజుల్లోనే లెక్కలేసుకున్న పారిశ్రామికవేత్త ఆయన. ఈ ప్రయాణంలో వెంకటేశ్వరరావు జీవితంలో మరో కీలక అడుగు ఆక్వాకల్చర్. 1990వ దశకం ప్రారంభంలో భారతదేశంలో ఆక్వా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో రొయ్యల సాగు విస్తరిస్తోంది. రొయ్యల పెంపకానికి నాణ్యమైన ఫీడ్ అవసరం. భవిష్యత్తులో ఈ రంగానికి ఎంతటి అవకాశం ఉందో వెంకటేశ్వరరావు కుటుంబం అప్పుడే గుర్తించింది. అలా 1993లో అవంతి ఫీడ్స్ ఏర్పాటైంది. 1992-93 మధ్య మొదలైన ఈ కంపెనీ ప్రస్థానం చూస్తుండగానే ఎదిగింది. ఆ తర్వాత కొవ్వూరులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సాంకేతిక భాగస్వామ్యంతో రొయ్యల ఫీడ్ తయారీలోకి అడుగుపెట్టారు వెంకటేశ్వరరావు. అక్కడి నుంచి అవంతి ఫీడ్స్ ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. రైతులకు అవసరమైన నాణ్యమైన ఫీడ్ అందించడం, ఆక్వా రంగానికి అవసరమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, వాటిని దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడం, ఇలా ఒక్కో దశలో సంస్థ తన పరిధిని పెంచుకుంది. ఇక్కడే ఈ సంస్థ ప్రస్థానంలో మరో కీలక వ్యక్తి భాగమయ్యారు. ఆయనే అల్లూరి ఇంద్రకుమార్. వెంకటేశ్వరరావు కుమారుడైన ఇంద్రకుమార్ తండ్రి ప్రారంభించిన వ్యాపారాన్ని అలాగే కొనసాగించలేదు, దానికి కొత్త దిశను చూపారు. ఇంద్రకుమార్ కెమికల్ ఇంజనీరింగ్ చదివారు. తండ్రితో కలిసి శ్రీనివాస సిస్టైన్ సంస్థ అభివృద్ధిలో కూడా పనిచేశారు. అవంతి ఫీడ్స్ ప్రారంభ దశ నుంచే సంస్థతో అనుబంధం కలిగుండి రొయ్యల ఫీడ్ తయారీ, ప్రాసెసింగ్, ఎగుమతుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2002లో ఇంద్రకుమార్ అవంతి ఫీడ్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అదే సంవత్సరం ఆయన తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. అక్కడితో ఒక తరం ప్రయాణం ముగిసింది. కానీ ఆయన వేసిన పునాదులపై మరో తరం ప్రయాణం మొదలైంది. ఇంద్రకుమార్ నేతృత్వంలో అవంతి ఫీడ్స్ మరింత విస్తరించింది. అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, ఆధునిక సాంకేతికత, మార్కెటింగ్, ఎగుమతులపై దృష్టి పెరిగింది.
ముఖ్యంగా వానమి రొయ్యల సాగు భారతదేశంలోకి రావడంలో ఇంద్రకుమార్ పాత్ర ఎంతో ఉందని చెబుతూ ఉంటారు. 2008 నుంచి 2010 మధ్య కాలంలో వానమి రొయ్యల వాణిజ్య సాగుకు అనుమతుల కోసం జరిగిన ప్రయత్నాల్లో ఆయన కీలకంగా పాల్గొన్నట్టు ఈ పరిశ్రమ వర్గాలు ప్రస్తావిస్తూ ఉంటాయి. వానమి రొయ్యలు భారత ఆక్వా రంగంలోకి వచ్చిన తర్వాత కోస్తా ఆంధ్రలో రొయ్యల సాగు, ఫీడ్, ప్రాసెసింగ్, ఎగుమతుల రంగాల్లో వచ్చిన మార్పు ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే తండ్రి ఆక్వా రంగంలో అవకాశాన్ని గుర్తిస్తే కొడుకు అదే రంగాన్ని కొత్త సాంకేతికతతో ప్రపంచ మార్కెట్ వైపు నడిపించారు. అవంతి ఫీడ్స్ తో పాటు ఇతర రంగాల్లోనూ వ్యాపార కార్యకలాపాలు విస్తరించాయి. కొవ్వూరులో యూనిట్లు, హిమాచల్ ప్రదేశ్ లో కార్యకలాపాలు, కర్ణాటకలో విండ్ పవర్ ప్లాంట్, తూర్పు గోదావరి జిల్లా రాజోలులో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ వంటి విభిన్న రంగాల్లో సంస్థల కార్యకలాపాలు సాగాయి. హైదరాబాద్ లో లక్సాయి అవంతి మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అల్లూరి కుటుంబ కథ కేవలం పరిశ్రమల కథ కాదు. ఎందుకంటే వెంకటేశ్వరరావు వ్యాపారంతో పాటు సామాజిక సేవకు కూడా ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. పెద్ద చదువులు చదవాలనుకునే పిల్లలకు సహాయం చేశారు. వైద్య సేవలకు అండగా నిలిచారు. కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ వంటి కార్యక్రమాలకు సహకరించారు. కొవ్వూరు చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ప్లాంట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యమయ్యారు. కన్నాపురంలో సౌభాగ్య వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం కూడా ఆయన కుటుంబానికి సామాజిక సేవతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. తండ్రి బాపినీడు పేరుతో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ లో వైద్య పరిశోధన, విద్యారంగాల్లోనూ సంస్థలు, కార్యక్రమాలకు కుటుంబ సహకారం అందించింది. విజ్ఞాన జ్యోతి వంటి విద్యా సంస్థలతో ఇంద్రకుమార్ కు అనుబంధం ఉంది. ఆ సంస్థకు డైరెక్టర్ గా సేవలందించారు. వివిధ విద్యా, సామాజిక సంస్థల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రధానంగా అల్లూరి వెంకటేశ్వరరావు జీవితంలో 2 ప్రయాణాలు సమాంతరంగా కనిపిస్తాయి. ఒకటి వ్యాపార ప్రయాణం, మరొకటి సేవా ప్రయాణం. ఒకటి సంపదను సృష్టించింది, మరొకటి ఆ సంపదకు సామాజిక అర్థాన్నిచ్చింది. చదువు ఒక దశలో ఆగిపోయినా నేర్చుకోవడం ఆగిపోకూడదని అల్లూరి వెంకటేశ్వరరావును చూస్తే అర్థమవుతుంది. కొత్త రంగంలోకి వెళ్లాలంటే భయం ఉండకూడదు. అవకాశం కనిపిస్తే దాన్ని గుర్తించాలి, రిస్క్ తీసుకోవాలి, విఫలమైతే మళ్లీ ప్రయత్నించాలి. అంతకంటే ముఖ్యంగా ఒక తరం సాధించిన విజయాన్ని తర్వాతి తరం మరింత ముందుకు తీసుకెళ్లాలి. అల్లూరి వెంకటేశ్వరరావు జీవితంలో ఇదే కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చదువు మనకు జ్ఞానం ఇస్తుంది, కానీ ఎదగాలనే తపన, అవకాశాన్ని గుర్తించే దృష్టి, దాని ఆచరణలో పెట్టే ధైర్యం ఉంటే మనిషి తన జీవితాన్నే కాదు ఒక తరం భవిష్యత్తును కూడా మార్చగలడు. ఇదే అల్లూరి వెంకటేశ్వరరావు విజయగాథ. కళ్యాణం కమనీయం. కమ్మవారి వివాహాలకు కేర్ ఆఫ్ మన కమ్మవారి.com. నాదెండ్ల శివనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాలుగా వేలాది జంటలను కలుపుతున్న నమ్మకమైన సంస్థ కమ్మవారి.com. అవర్ బ్రాంచెస్ హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ఏలూరు. కాంటాక్ట్ 8297276969, 9052031777, 9703610777 and 9177036777.